గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఫ్రమ్ చండీగఢ్. మొనాలి నుంచి ఇప్పుడు చండీగఢ్లో ఎంటర్ అయినాము. ఇక్కడ పెట్రోల్ వేయించుకొని ఇంకా బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. ఈరోజు డెస్టినేషన్ వచ్చేసి సాగర్ వచ్చేసి ఒక 1000 పైనే ఉంటుంది ఇక్కడ నుంచి. చూద్దాం 1000 కిలోమీటర్స్ వెళ్తామా లేదా అనేది. ప్రజెంట్ అయితే మనం మళ్ళీ ఢిల్లీ లోపల నుంచి అయితే వెళ్ళాలి, ఎందుకంటే ప్రాబ్లము 2 వీలర్ కాబట్టి. ఎండ అయితే బాగా బీభత్సంగా ఉంది. మొత్తం లైనర్లు తీసి జిబ్బులు ఓపెన్ చేసి పెట్టినా గాలి లోపల వెళ్ళడానికి, అయినా కూడా మన గాలి అంత పర్ఫెక్ట్ వెళ్ళట్లేదు. అండ్ సాగర్ ఎక్కడ? సాగర్ SAGAR, సాగర్ మధ్యప్రదేశ్. డైరెక్షన్స్ 2 వీలర్, యువర్ లొకేషన్. ఎక్కడ పెట్టమ్మా తొందరగా. 893 ఉందా? నేను 1000 ఉంది అనుకున్నా. 893 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 7:41 అని ఉంది. 11:51కి రీచ్ అవుతా అని చూపిస్తుంది. చూద్దాం ఎప్పుడు రీచ్ అవుతాం అనేది. నాకు తెలిసి ఈ వేడికి గోపురం కూడా గాల్లో కలిసిపోతుంది. చండీగఢ్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ అయితే వచ్చింటాము. ట్యాంక్ ఫుల్ అయితే చేపియాలి ఇప్పుడు బండి రీడింగ్ వచ్చి 50,453 ఉంది. నాకు తెలిసి 52,000 వరకు అవుతుంది హైదరాబాద్ వెళ్ళే వరకు. దగ్గరలో అవ్వచ్చు అనుకుంటున్నాను. ఓకే, మరి అంబాలా సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈ రోడ్లో వెనక స్ట్రైట్కి వెళ్తే, రైట్ సైడ్ స్ట్రైట్కి వెళ్తే మనము శ్రీనగర్ అటు వెళ్ళిపోవచ్చు. అమృత్సర్, శ్రీనగర్ మొత్తం ఉంటుంది అనమాట. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు స్ట్రైట్గా టువర్డ్స్ హర్యానాలో ఎంటర్ అయ్యి, హర్యానా నుంచి ఢిల్లీలో ఎంటర్ అయ్యి, ఢిల్లీ నుంచి యూపీలో ఎంటర్ అయ్యి, యూపీ నుంచి మధ్యప్రదేశ్ ఎంటర్ అయ్యి, మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్రలో ఎంటర్ అయ్యి, ఫైనల్లీ తెలంగాణలోకి అయితే వెళ్తాం. అండ్ వెల్కమ్ టు హర్యానా మళ్ళీ. ఈరోజు మాత్రం దోలు తీరిపోతుంది, మామూలుగా ఉండదు. ఇంకా మనం ఎండాకాలం నుంచి కాదు, చలికాలం నుంచి ఎండాకాలంలో ఎంటర్ అయ్యి హెవీ ఎండ ఎక్స్పీరియన్స్ అయిపోతున్నాం, అది కూడా ఢిల్లీ ట్రాఫిక్లో. అండ్ వెల్కమ్ టు కురుక్షేత్ర, ద ల్యాండ్ ఆఫ్ గీత అనమాట. ప్రజెంట్ అయితే ఏంటి గుయ్యని సౌండ్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో అర్థమవుతుంది. కురుక్షేత్రకి అయితే వచ్చేసినాము. అండ్ ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేస్తే బాగుంటుంది. ఫుల్ ఆకలి అవుతుంది. ఫస్ట్ ఫుడ్ పడితే సెట్ అయిపోతుంది. ఓకే, ఇప్పటికైతే మనము ఈ ఏరియాలో కురుక్షేత్ర దాటిన తర్వాత ఒక 1-2 కిలోమీటర్స్లో ఈ హోటల్లో ఆపి తిన్నాము. ఇంకా ఎండ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ అయితే 36 డిగ్రీస్ ఉంది. ఢిల్లీలో అయితే 46 చూపెడుతుంది. ఎట్లా నడపాలి ఏందో ఆ దేవుడికి ఎరక. అండ్ ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 9:40 అవుతుంది. ఎంత తొందర అయితే అంత తొందర ఢిల్లీ అయితే దాటేయాలి, లేకుంటే చుక్కలు కనిపిస్తాయి. అండ్ ఇప్పటికైతే మళ్ళీ బ్యాక్ ఆన్ హైవే, లెట్స్ రైడ్. చండీగఢ్ నుంచి ఒక 150 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాము. వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న బ్రేక్. అరే ఏడు పెట్టినా తాళము, ఏడు పెట్టినా.
అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ టోల్ గేట్ వరకు బ్రేక్ తీసేసుకుంటాం 60 కిలోమీటర్స్కి, ఎందుకంటే ఎండ భారీగా ఉంది, తట్టుకోలేకపోతున్నాం ఎండని. ఓకే, లెట్స్ గో. యాక్చువల్గా మేము ఫ్లైఓవర్ పైనుంచి వెళ్ళాలి, పానీపట్ మిస్ అయినాము. మిస్ అయ్యి కింద నుంచి వచ్చినాం, రోజు తీరిపోతుంది. ఈ ఫ్లైఓవర్ దగ్గర దగ్గర 5 కిలోమీటర్లు ఉంటుంది. 5 కిలోమీటర్ల కింద నుంచి అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా పానీపట్కి అయితే రీచ్ అయ్యాము. రీచ్ అయ్యి హైలైట్ ఏంటంటే పైనుంచి వెళ్ళేది సడన్గా లెఫ్ట్కి వచ్చేసినాము. లెఫ్ట్కి వచ్చేసి సర్వీస్ రోడ్లోకి వచ్చేసినాము. ఇంకా ముందర జాయిన్ అవుతాంలే అని చెప్పేసి 2 కిలోమీటర్లు వెళ్తే ఫ్లైఓవర్ ఎక్కేసి పైకి నుంచి వెళ్ళింది ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ మొత్తానికి 5 కిలోమీటర్స్ ఉంది. ఊరు మొత్తానికి ఫ్లైఓవర్ ఉంది. కింద ఇరుకబడినాము, ఈ ఎండకి చుక్కలు కనిపిస్తున్నాయి. ఎనీవేస్ తొందరగా ఈ ఏరియా దాటేసి మళ్ళీ హైవే ఎక్కితే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. మొత్తం నాకు తెలిసి ఊరు దాటే వరకు 1 గంట పడుతుంది. పానీపట్ నుంచి 8 లైన్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఒక సర్కిల్ ఉంది కదా, ఈ హైవే ఎక్కేదేమో దీనికి రింగ్ రోడ్ లాంటిది. ఇది వెస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే అనమాట. జైపూర్ అట్లా వెళ్ళాలంటే రైట్కి వెళ్ళాలి. మన ఆగ్రా సైడ్ యమునా ఎక్స్ప్రెస్ వే, నోయిడా సైడ్ వెళ్ళాలంటే లెఫ్ట్కి వెళ్ళాలి. అండ్ దీని మీద 2 వీలర్స్ ఆర్ నాట్ అలౌడ్. ఒకప్పుడు అలో చేసేవాళ్ళు, ఇప్పుడు కాదు. అది మ్యాటర్. ప్రస్తుతానికైతే మనం సస్తూ గిస్తూ ఎండకి మాడుతూ అన్నీ చేసుకుంటూ సిటీ లోపల నుంచి పోవాల్సిందే, మనం ఏం చేయలేము. ఇప్పటికి రోడ్ బాగానే ఉంటుంది, కానీ సిటీలో ఎంటర్ అయితే చుక్కలు కనిపిస్తుంది. ఈ పైన రోడ్ ఉందా, ఇది వచ్చేసి ఎక్స్ప్రెస్ వే అనమాట. ఢిల్లీకి మొత్తం ఢిల్లీకి అవుటర్ నుంచి వెళ్ళిపోతుంది. దీని మీద 2 వీలర్ అలో ఉంటే ఎంత బాగుండు, అట్లనే వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ముందుంది ముసళ్ళ పండగ ఢిల్లీ ట్రాఫిక్లో. ఇప్పుడే హర్యానా బార్డర్ నుంచి ఢిల్లీ లోపలికి అయితే వచ్చినాము. ఇప్పుడు యూనియన్ టెరిటరీలో అయితే మళ్ళీ వచ్చినాము. ఢిల్లీ వచ్చేసి 28 కిలోమీటర్స్. మేము ఈరోజు వచ్చేసి ఎక్స్ప్రెస్ వే యమునా కాకుండా సిటీ మధ్యలో నుంచి NH44 మీద నుంచే వెళ్దాం అయితే ఫిక్స్ అయినాము. ఇక ఎలా ఉంటుందో ఏంటో మీరే ముందు చూస్తారు కదా. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి. అండ్ ఈరోజు ఫరీదాబాద్ నుంచి ఫస్ట్ టైం నేను ఆ రూట్ తీసుకునేది. మామూలుగా అయితే ఢిల్లీకి వస్తే ఆగ్రా యమునా ఎక్స్ప్రెస్ వే మీదనే వచ్చేస్తాము. వచ్చేసి నోయిడా మీద నుంచి సిటీ లోపలికి వస్తాము, లేదంటే పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే తీసుకొని బయట నుంచి వెళ్తాం కదా. ఈసారి ఓల్డ్ ఢిల్లీ మీద నుంచి వెళ్తున్నాము. అది కూడా ఈ 46 డిగ్రీలు 47 డిగ్రీల ఎండలో ఎలా ఉంటుందో చూద్దాం. అడ్వెంచర్ ఇది కూడా. ఎన్ని రోజులు -డిగ్రీస్లో నడిపినాం కదా, ఇప్పుడు +డిగ్రీస్లో నడిపిద్దాం. అండ్ వెల్కమ్ టు ఢిల్లీ. అండ్ ఢిల్లీ ట్రాఫిక్ ఘోరంగా ఉంది. ట్రాఫిక్ వాడి మస్ అయిపోతున్నా. ఫోన్ పనిచేయడం కూడా ఆగిపోయింది. మా ఏంద్రా నాయన ఎండ, ఈ ట్రాఫిక్ ఏంది, ఎండ ఏంది, వేడి ఏంది, చుక్కలు కనిపిస్తున్నాయి. అండ్ ఇట్స్ టైమ్ టు సే బాయ్ ఫర్ ఢిల్లీ యూనియన్ టెరిటరీ. అండ్ యూపీలో ఎంటర్ అయిపోతున్నాము. నోయిడా సైడ్ అయితే ఎంటర్ అయిపోతున్నాం. వీటి నుంచి మొత్తం ఉత్తరప్రదేశ్ అనమాట. ఉత్తరప్రదేశ్లో నోయిడా ఈజ్ ఏ సైబర్ సిటీ అనుకోండి. నోయిడా, గ్రేటర్ నోయిడా, తర్వాత యమునా ఎక్స్ప్రెస్ వే, తర్వాత ఆగ్రా. డైరెక్ట్ అక్కడ నుంచి మనం ఎటు వెళ్తాం తెలుసుగా, మధ్యప్రదేశ్ గ్వాలియర్ సైడ్ అయితే వెళ్తాం. ఎండకి అయితే లేదు, సమ్హౌ మేనేజింగ్. లెట్స్ గో. ఢిల్లీ ఎండలో అటు ఇటు తిరిగి లాస్ట్కి నోయిడా ఎక్స్ప్రెస్ వేకి అయితే వచ్చేసినాము. నోయిడా ఎక్స్ప్రెస్ వే ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది. గట్టి కొట్టచ్చు ఇలా తిరుగుకుంటూ దూరుకుంటూ. అదే ఢిల్లీ ట్రాఫిక్ ఫరీదాబాద్ నుంచి వెళ్ళడం కన్నా ఇదే బెటర్ అనిపించింది. లాస్ట్కి మళ్ళీ యమునా ఎక్స్ప్రెస్ వే సైడ్ అయితే వెళ్తున్నాం. ఇంకా 8 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. స్ట్రైట్ ఒకటే హైవే. వెళ్దాం పదండి. ఇంకా అక్కడ ఆల్రెడీ కొంతమంది వెయిట్ చేస్తున్నారంట, చూద్దాం. గ్రేటర్ నోయిడాకి అయితే వచ్చేసినాము. ఇక్కడెక్కడో వీళ్ళు వెయిట్ చేస్తున్నారని చెప్పారు ఎంట్రన్స్ దగ్గర, యమునా ఎక్స్ప్రెస్ వే. ఎంటర్ అయిపోయిన తర్వాత ఉన్నారా లేకుంటే ముందే ఉన్నారా అనేది తెలియదు. ఇక్కడికి వెళ్ళి చూడాలి.
ఓహో, ఏమైందన్నా ఇంత వేడైపోయిందా? వాటర్లో వేసినావు, ఫుల్ వేడైపోయింది. నాది అట్లా నీలాంటి ఆప్షన్ కూడా లేదు, నీకు నీళ్ళు వేస్తే పోతుంది అట్లనే. ఇదైతే ఆఫ్ అవుతుంది. ఇప్పుడే టోల్ ట్యాక్స్ అయితే పే చేసిన. బండి ఇంకా ఓవర్ హై కూలెంట్ టెంపరేచర్ అని చూపెడుతుంది. చాలాసేపు ఆపిన, అరగంట ఆపినా మళ్ళీ అట్లనే చూపెడుతుంది. పర్లేదు, ప్రస్తుతానికైతే కొంచెం మెల్లగానే వెళ్తా, అదే కూల్ అయిపోతుంది. ఎంతసేపు అని ఆపుతా. బండి అయితే ఆఫ్ అవుతలేదు, ఆఫ్ అయ్యే వరకు చూద్దాము. మొత్తానికైతే కూలెంట్ హై అంటుంది. బాబా, ఎండకి నా డామినరే కూలెంట్ హై అంటుంటే ఇంకా అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉంటుంది. బండి అయితే కొంచెం చల్లబడింది, అందుకే మళ్ళీ 105 అయితే మెయింటైన్ చేస్తున్నా. వెదర్ ఏమో అట్లనే ఉంది, ఫుల్ వేడిగా ఉంది. మొత్తానికైతే ఇది ఎక్స్ప్రెస్ వే దిగిన తర్వాత లంచ్ చేద్దాం అయితే ఉన్నా. ఇప్పుడు టైం వచ్చేసి సరే టైం రా అయ్యా, ఇది కూడా సతాయిస్తుంది, టైం అనిపించలేదు. కానీ ఇంకా 558 కిలోమీటర్స్ అయితే సాగరుకుంది. ఓకే, ఫైనల్లీ యమునా ఎక్స్ప్రెస్ వే అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఆగ్రా ఇన్నర్ రింగ్ రోడ్ మీద నుంచి ఒక కట్ట రోడ్ ఉంటుంది. యాక్చువల్గా ఇన్నర్ రింగ్ రోడ్ మొత్తం కంప్లీట్ కాలే, ఒక కట్ట రోడ్ మీద నుంచి మనం NH44 మళ్ళీ తీసుకుంటాం అన్నమాట. అండ్ వెదర్ అయితే కొంచెం చల్లబడ్డది, వాన పడితే గోప్రో లోపల పెట్టాల్సింది, ఇంకేం చేయలేము. ప్రజెంట్ అయితే వెళ్దాం పదండి టువర్డ్స్. ఈరోజు స్టే వచ్చేసి ఝాన్సీ వరకు అయితే వెళ్తాము. ఝాన్సీ నాకు తెలిసి 300 కిలోమీటర్స్ ఉండొచ్చు అనుకుంటున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయింది. చూద్దాం ఎప్పుడు రీచ్ అవుతాం అనేది అప్డేట్ చేస్తూ ఉంటాం. ఓకే, ప్రజెంట్ అయితే ఇన్నర్ రింగ్ రోడ్ దిగినాము. ఆగ్రా ఇన్నర్ రింగ్ రోడ్ దిగగానే ఈ కట్ట రోడ్ అయితే వస్తుంది అనమాట. ఈ రూట్లో ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, అది ఇన్నర్ రింగ్ రోడ్. అందుకు కొంత దూరం వరకు కట్ట రోడ్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. కట్ట అంటే ఏం లేదు, కెనాల్ పక్కన ఉన్న రోడ్డు. అండ్ ఈ రోడ్డు కొంచెం తొందరలోనే మనకు డైరెక్ట్ ఆగ్రా మొత్తం బైపాస్ చేసేసి మన హైవే కనెక్ట్ అవుతుంది, NH44. ఒకవేళ యమునా ఎక్స్ప్రెస్ వేకి వెళ్ళాలంటే ఇది షార్ట్ రూట్ అనమాట. మీకు మ్యాప్స్లో క్లియర్గా చూపిస్తాం. ఢిల్లీ ట్రాఫిక్లో కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల అరవింద్ అన్న ఫరీదాబాద్ రూట్ తీసుకున్నాము, మేమేమో యమునా ఎక్స్ప్రెస్ వే రూట్ తీసుకున్నాము. అక్కడ వీడిపోయిన అన్న మళ్ళీ ఈడ దొరికింది అనమాట. ఫైనలీ లెట్స్ గో టు రాజస్థాన్. ఇప్పుడు రాజస్థాన్ వస్తుంది నెక్స్ట్ ఒక 30 కిలోమీటర్లు. ఓకే, ఇప్పుడే మన యూపీ నుంచి రాజస్థాన్లోకి అయితే ఎంటర్ అయినాము. ఒక్కొక్కడు ఎట్టు పడితే అటు వస్తున్నాడు. మనం కూడా అటే వెళ్తున్నాం. మామూలు కూడా మనతోటి ఏమనుకున్నారో. నా బ్రేక్ ప్యాడ్లో బాగా రాళ్ళు ఇరికినాయి, మట్టి రాళ్ళు, క్లీన్ చేయాలి. కిర్ర ఉంటుంది బ్రేక్ పడుతుంటే. బాగా రారా, ఇది నమ్మ జీవితం. సంత ఉంది ఈరోజు, సంత. ఓకే, ప్రజెంట్ అయితే మనము రాజస్థాన్లో ఉన్న మోరిని అనే ఏరియాలో చంబల్ ఘాటీ దగ్గర అయితే ఉన్నాము. ఈ చంబల్ ఘాటీ వచ్చేసి ఒకప్పుడు గజ దొంగలకి చాలా ఫేమస్ అన్నమాట. అండ్ ఇప్పుడు ముందర వచ్చేది రివర్ వచ్చేసి చంబల్ రివరే. ఈ రివర్ దాటినాం అనుకోండి మనం మళ్ళీ మధ్యప్రదేశ్లో ఎంటర్ అవుతాము. మధ్యప్రదేశ్ నుంచి గ్వాలియర్ అవన్నీ చూసుకొని మళ్ళీ యూపీలో ఎంటర్ అవుతాం అనమాట. అట్లుంటుంది, డాన్సింగ్ ఉంటుంది. అండ్ ప్రజెంట్ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా చంబల్ ఘాటీ. వచ్చేటప్పుడు ఈ చంబల్ ఘాటీ చూపించలేదు, ఎందుకంటే నైట్ అయింది. సో కొంచెం డే టైంలోనే వచ్చి చూపించిన అనమాట. చూడండి. అండ్ ఈ చంబల్ రివర్లో వాటర్ ఎప్పుడు ఉంటాయి, నాకు కొంచెమన్నా ఉంటాయి ఎండాకాలం వచ్చినా కూడా. కానీ ఈ చంబల్ రివర్లో క్రొకడైల్స్ చాలా ఎక్కువ ఉంటాయని విన్నా. అది కరెక్టో కాదో తెలియదు. సూసైడ్ చేసుకుంటారేమో ఇంత పెద్దగా కట్టేసిర్రు, లేకుంటే చెత్త వేస్తారని కట్టిరు. ఈ వెహికల్ వచ్చేసి ఇసుజు బండిని బాగా క్యాంపర్ వ్యాన్ లాగా అయితే తయారు చేసిర్రు వీళ్ళు. క్యాంపర్ వ్యాన్ ఉంటే 80 స్పీడ్ కన్నా ఎక్కువ పోలేము బాగా.
ఇదేం మట్టిరా బాబు. వీడెటు పోతాడో అర్థమే అవుతుంది. మా జీవితం. ఇది రోడ్ అనుకున్నారా లేకుంటే పార్టీ హాల్ అనుకున్నారా? మీటింగ్ పెట్టారు అందరు కలిసి. ఇట్లానే ఉంటుంది మధ్యప్రదేశ్లో, యూపీలో. ఈ రోడ్లో అయితే ఎస్పెషల్లీ సర్ప్రైజ్ ఉంటాయి ఆవులు వచ్చి. ఫైనల్లీ రీచ్డ్ డెస్టినేషన్. ఈరోజు ఝాన్సీలో అయితే మన స్టే. ఇదేదో రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్, రూమ్స్ అన్నీ ఆల్మిక్స్ ఉన్నట్లుంది. అండ్ ప్రజెంట్ అయితే అన్నకు ఆల్రెడీ తెలిసినట్లుంది, అందుకు వెళ్తున్నాడు. మళ్ళీ అడుగుతానా? డైరెక్ట్ రూమ్లో కలుద్దాం ఇంకా. ఓకే, ఫైనల్లీ ఝాన్సీలోని రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్. బాబాయ్, మీట్ యూ నెక్స్ట్ బ్లాగ్.